ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సర్వీస్కు ప్రామాణిక తేదీ మే 31 ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో టీచర్లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే అంధ టీచర్లు ఎవరైతే ఉన్నారో, బ్లైండ్ టీచర్స్, వాళ్ళు ఈ యొక్క టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది తమకు అనుకూలంగా లేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడంతో వాళ్ళకి మాత్రం మినహాయింపించి మిగిలిన ప్రాసెస్ ఇప్పుడు జరగబోతా ఉన్నారన్నమాట. అంధ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది. దీంతో ఆ పోస్టులు మినహాయించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తారు. కోర్టు తీర్పునకు లోబడి ఆ తర్వాత అంధ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తారు. విడాకులు తీసుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక చూడండి, అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు అంటే విడోస్ కాదు, వాళ్ళని ఏమంటారు, సెపరేటెడ్ ఉమెన్స్. వీళ్ళకి పాయింట్లు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ గమనించండి, విడాకులు తీసుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల 15 నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. రైట్, ఇంకా పాయింట్లు ఉన్నాయి ఇందులో. చూడండి, ఇక్కడ మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల 15 నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీ చేస్తారు. ముందు హెచ్ఎంస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. ఓకే, తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు పోస్టుల అవసరాల మేరకు ఎస్జిటి టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఎస్జిటీలకి ఈసారి ప్రమోషన్లో చాలా తక్కువ ఉంటాయి. ఇక గమనించండి. నెక్స్ట్, ఎస్జిటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కూడా కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్ట్ టీచర్లకు కూడా ఆదర్శ పాఠశాల హెచ్ఎంగా అవకాశం ఇస్తారు. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిద్ధమైన సీనియారిటీ జాబితా. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. బదిలీలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇక మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన హెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. నెక్స్ట్, 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గరిష్ట సర్వీసు పూర్తయి ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయిపోయింది లేదా హెచ్ఎంకి 5 సంవత్సరాలు పూర్తయిపోయినా వీళ్ళు ఆప్షన్లు పెట్టుకోలేదనుకోండి, చివరికి మిగిలిపోయిన ఖాళీలో తీసుకెళ్ళి వాళ్ళని పడేస్తారు. నెక్స్ట్, కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అంటే మ్యాక్సిమం ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే 8 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా బదిలీలకి ఆప్షన్లు ఇవ్వాలి. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం వర్తించదు అని చెప్పేసి ఇచ్చారు. ఆదర్శ పాఠశాలలు వాటికి ఈ చట్టం వర్తించదు. ఆదర్శ పాఠశాల అంటే మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి ఈ చట్టం వర్తించదు. పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. ఏడాదికి కేటగిరీ 1కు 1, కేటగిరీ 2కి 2 పాయింట్లు, కేటగిరీ 3కి 3 పాయింట్లు, కేటగిరీ 4లో ఉన్నటువంటి వారికి 5 పాయింట్లు ఇస్తారు. ఇక హెచ్ఆర్ఏ రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరీలో మార్పులుంటే పాయింట్లలో కూడా మార్పులు చేస్తారు. నెక్స్ట్, ఇంకా చూడండి, ఈ ఏడాదికి ఇక్కడ చూస్తే ఏడాదికి 1.5 చొప్పున సర్వీస్కు పాయింట్లు ఇస్తారు. మే 31 నాటికి ఏడాదిగా పరిగణిస్తారు. ఇక స్పౌజు 40 ఏళ్ళు దాటిన అవివాహిత దివ్యాంగులు, అవివాహితలు అంటే స్పౌజ్ కేటగిరీలో స్పెషల్ కేటగిరీ పాయింట్స్ ఉంటాయి కదా, స్పౌజు పాయింట్స్ కానీ, లేకపోతే 40 ఏళ్ళు దాటిన అవివాహితలకు ఇచ్చే పాయింట్లు కానీ, లేదా దివ్యాంగులకు ఇచ్చే పాయింట్లు కానీ, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్ర జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వితంతువులు, క్యాన్సర్ తదితర వ్యాధులతో బాధపడే వారికి, ఉద్యోగిపై ఆధారపడి ఉన్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇస్తారు. వీళ్ళందరికీ కూడా స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, హేతుబద్ధీకరణలో పోస్టు కోల్పోయే టీచర్లు రేషనలైజేషన్ పాయింట్లు లేదా పాత స్టేషన్ పాయింట్లలో ఏదో ఒక దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ
హేతుబద్ధీకరణలో పోస్ట్ కోల్పోయారనుకోండి, సర్ప్లస్ టీచర్ అని చెప్పేసి రేషనలైజేషన్లో పోస్ట్ కోల్పోయారనుకోండి, మరి ఆ టీచర్లు రేషనలైజేషన్ పాయింట్లు లేదా పాత స్టేషన్ పాయింట్లు ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ మనోళ్ళు పాత కొత్త స్టేషన్ పాయింట్లతో పాటు రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ మే 31 నాటికి 2 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉండే ప్రధాన ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాం అనుకున్న వాళ్ళకి బదిలీలు ఉండవు, వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, బదిలీలపై గ్రీవెన్స్ తర్వాతే కోర్టుకు వెళ్ళాలి. గ్రీవెన్స్కు వివిధ స్థాయిల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు, టీచర్ల యొక్క గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు, దాంట్లో మీరు చెప్పి అక్కడ మీ సమస్యను సాల్వ్ చేయించుకోవాలి. అక్కడ సాల్వ్ కాకపోతేనే వెళ్ళాలి తప్ప వెంటనే మనం అక్కడ చెప్పకుండా కోర్టుకు వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇద్దరు ఉపాధ్యాయులకి ఒకే పాయింట్లు ఉన్నాయనుకోండి, సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ తర్వాత వయసును పరిశీలిస్తారు. ఇద్దరు ఎవరు సీనియర్ చూస్తారు, సీనియర్కి ఇస్తారు. ఇద్దరు ఒకే పాయింట్లు ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది సీనియర్కి ఇస్తారు. ఒకవేళ ఇద్దరు సీనియర్లే అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. వయసును పరిశీలిస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరు పెద్దోళ్ళో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే నెలకు 1 చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి దీంట్లో. రైట్. ఇంకా ఇక్కడ చూడండి, ఖాళీల నోటిఫికేషన్ ఎలా చూడండి. మే 31 నాటికి మీరు గమనిస్తే మే 31 నాటికి పదవి విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీకి తీసుకుంటారు. తప్పనిసరి బదిలీ అయ్యే స్థానాలు కూడా ఉన్నాయి. అంటే మే 31 నాటికి ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ ఖాళీలను తీసుకుంటారండి. ఆ ఖాళీలు కూడా చూపిస్తారు. ఇకపోతే తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు ఉన్నాయి. అంటే హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా బదిలీ అవ్వాలి, ఆ ఖాళీ చూపిస్తారు. అలాగే టీచర్లు అయితే 8 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఆ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ ఖాళీ కూడా చూపిస్తారు. నెక్స్ట్ రేషనలైజేషన్తో వచ్చే ఖాళీలు. రేషనలైజేషన్ అంటే చెప్పుకున్నాం కదా మనం. మరి అంటే ఎక్స్ట్రా పోస్ట్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వేరే స్కూల్లో పడేస్తారు కదా, ఆ ఎక్స్ట్రా పోస్టు ఉన్న పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజేషన్ ఖాళీగా చూపిస్తారు. ఏడాది అంతకు మించి అనధికారికంగా గైర్హాజరైనటువంటి టీచర్ల స్థానాలు, ఉన్నత చదువుల కోసం టీచర్లు సెలవులు తీసుకుంటే వాటి ఖాళీలు కూడా చూపిస్తారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని కూడా ఖాళీగా చూపిస్తారు. ఓకే. ఆయా జిల్లాలోని ఇక్కడ గమనించండి, ఆయా జిల్లాలోని మొత్తం ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు ఒక జిల్లాలో 5,000 పోస్టులు ఉండి 4,500 మంది పనిచేస్తుంటే బదిలీల్లో 4,500 దీనికి అదనంగా డిఎస్సి పోస్టులు కూడా కలిపి చూపుతారు. అంటే 4,500 5,000 పోస్టులు ఉంటే 4,500 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఈ 4,500 ఖాళీలతో పాటు ఈ డిఎస్సి పోస్టులు కూడా, డిఎస్సి కోసం ఉన్న వేకెన్సీ ఖాళీలు కూడా చూపిస్తాం జరుగుతుంది.